योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्याप्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् वंदे भारतमातरम। జీవనం జీవనవేదం అనే కార్యక్రమానికి స్వాగతం. యః పరమాత్మా అస్మాకం సకలవిధ బుద్ధిః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం సర్వేపి అత్యంత శ్రద్ధా భక్తిభరాః భారతీయ సంస్కృతిం జీవన వేదం ఇతి భావయంతః జీవనం కథం కర్తవ్యం ఉత్తమం జీవనం కథం భవతి సనాతన ధర్మః కః ఇతి విషయే ఆలోచయితుం వయం ప్రయతామహే. అస్మాకం అంధకారः न भवतु अज्ञानान्धकारः मास्तु वयं ज्योतिरुपास्महे ज्ञानज्योतिरुपास्महे संस्कृतज्योतिरुपास्महे भारतीय संस्कृति ज्योतिरुपास्महे इत्येवं वयं श्रद्धा संकल्पवन्तः स्मः. मనందరి యొక్క శ్రద్ధా సంకల్పము మన భారత జీవనం భారతీయ జీవనం సనాతన ధర్మ జీవనం చాలా అవసరం అనే భావముతో మనమంతా ప్రయత్నం చేస్తున్నాం. మనందరికీ కూడా లక్ష్యం మన సంస్కృతి మన సదాచారము మనము ముందు తెలుసుకోవడం. మనము తెలుసుకుంటే కానీ మనం ఆచరించలేం. జ్ఞానానికి 4 మార్గాలు ఉంటాయి, 4 అవస్థలు ఉంటాయి. ఒకటి అధీతి అవస్థ. అధీతి బోధాచరణ ప్రచారణై దశాశ్చతస్రః ప్రణయన్ ఉపాధిభిః. జ్ఞానానికి 4 అవస్థలు ఉంటాయి. ఒకటి అధ్యయన అవస్థ, నేర్చుకునే అవస్థ. రెండవది తెలుసుకున్న అవస్థ. మూడవది ఆచరించే అవస్థ. ఆచరించడం ద్వారా మళ్ళీ మనకు అది స్వయంగా ప్రచారం చేసుకుంటుంది కాబట్టి 4వ అవస్థ ప్రచారణ అవస్థ. ఏదైనా తెలియాలి, తెలియకపోతే ఎవరు ఏమీ చేయలేరు, మనము చేయలేము. మనకు కూడా కొంచెం తెలిసింది కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా అంతే, ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళకి తెలిస్తే చేస్తారు, తెలియకపోతే ఎవరు చేస్తారు? అర్థం చేసుకుంటే చేస్తారు, అర్థం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి, అర్థం చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఇలా 2 పద్ధతులు. పద్ధతులు అంటే మార్గాలు, మెట్లు అని కూడా చెప్పుకోవచ్చు. మొదటి మెట్టు ఏమిటి అంటే నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అనేది మనందరికీ కర్తవ్యం. శైశవే అభ్యస్త విద్యానాం. చిన్నప్పుడే విద్యలన్నీ కూడా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళమైన తర్వాత మనం ఏం నేర్చుకోలేము. శైశవే అభ్యస్త విద్యానాం
యౌవనే విషయైషిణాం. యవ్వనములో విషయాలన్నింటినీ కూడా మనము అనుభవించాలి. ఎందుకు అనుభవించాలంటే ఇవి స్థిరములు కావు అని అర్థం చేసుకోవడం కోసం అనుభవించాలి. యౌవనే విషయైషిణాం. అధీతి బోధ. అధీతి ఒక మార్గము, బోధ ఇంకొక మార్గం. అధీతి ఒక అవస్థ, బోధ ఒక అవస్థ. అధీతి అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం ఎలా అవుతుంది? వినడం ద్వారా. శ్రోతవ్య, శ్రవణం శ్రవణం శ్రవణం. ఏది చెప్పినా వినాలి. ఎందుకు చెబుతున్నారు అని అడగడం కాకుండా అడిగితే అడగొచ్చు. ఎందుకు మీరు చెప్తున్నారు అంటే సమాధానము చెప్పగలిగినటువంటి పెద్దలు సమాధానం చెప్పాలి. లేకపోతే పిల్లలకు ఈ జిజ్ఞాస తగ్గిపోతుంది. జిజ్ఞాస తగ్గి వీళ్ళేం సమాధానం చెప్పడం లేదు అని అనుకుంటారు. కాబట్టి ప్రతి వాళ్లకు కూడా తాము తెలుసుకునే అవస్థ ఒకటి, తాము తెలిసిన అవస్థ ఒకటి ఉంటుంది జ్ఞానంలో. తెలుసుకునే అవస్థకు శ్రవణం చెయ్యాలి, తెలిసిన అవస్థకు చెబుతూ ఉండాలి. చెబుతూ ఉంటే తెలిసిన వాళ్ళం అవుతాము, మనము తెలిసిన దాన్ని చెప్పగలిగిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి వినాలి, అర్థం కాకపోతే అడగాలి. ఈ రెండు మానేసేసాం. బండబట్టి పట్టించడమే ఇప్పుడు అధ్యాపకుల యొక్క లక్షణము, విద్యార్థుల లక్షణం అంతే. కొన్ని విద్యా సంస్థలు ఉంటాయి, కొంతమంది అధ్యాపకులు ఉంటారు. ఈ జాతిని పెంచాలి మనం. భారతీయ జాతి అది. ఎవరైతే పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారో, అదే చదువు అని భావిస్తారో వాళ్ళే అధ్యాపకులు. ఎవరైతే పిల్లల్ని బండబట్టి పట్టిస్తారో, ఎవరైతే వాళ్ళకు అర్థం కానక్కర్లేదు, అర్థం కాదు, వీళ్ళకు తెలియదు అని వీళ్ళే గురువులే ముందు సంకల్పం చేస్తారు. వాళ్ళకు తెలియదు, అందువల్ల బండబట్టి పట్టిస్తున్నాం అంటారు. ఇప్పుడుండే చదువులు చాలా అలాంటివి. అలాంటి పాఠశాలకు పిల్లల్ని ఎందుకు పంపించాలో మనకు తెలియదు. వాడు పంపిస్తున్నారని మనం పంపిస్తాం, మనం పంపిస్తున్నామని వాడు పంపిస్తారు. ఇలా పరస్పరము మనము మన జ్ఞాన భూమికను, మన భారతీయ విద్యా విధానాన్ని కూడా మనము భంగపరుచుకుంటున్నాం. మనము పిల్లల్ని గుడ్డిగా పాఠశాలలోకి పంపించకూడదు. వ్యక్తిగతమైన పాఠశాలలకే పంపించాలి. సామూహికమైన పాఠశాలలు కావు. మనకు తెలుస్తూ ఉండాలి మన పిల్లలు ఎక్కడ ఉన్నారో, పిల్లలకు తెలుస్తూ ఉండాలి మనం ఎక్కడున్నాము. పిల్లలకు మనకు గురువులు ఎక్కడున్నారో తెలియాలి, గురువులకు మనం ఎక్కడున్నామో తెలియాలి, మన పిల్లలు ఎక్కడున్నారో తెలియాలి. ఇవేమీ తెలియకుండా ఇప్పుడు మనము ఒక పరిస్థితిలో అసంబంధంగా జాతి సూత్రాలు ఉన్నాయి, కానీ దాన్ని పాటించాలని తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా అనుకోవడం లేదు. పిల్లలకు ఆ ఆలోచనే లేకుండా తల్లిదండ్రులతో సంబంధము లేని విద్యను నేర్పడం జరుగుతోంది. ఇదంతా పాశ్చాత్య పద్ధతి. మన భారతీయ పద్ధతి తెలుస్తూ ఉండాలి, మనము తెలుసుకుంటూ ఉండాలి, మనను పిల్లలు గౌరవించాలి, మనం అందరము కలిసి వాళ్ళ గురువును గౌరవించాలి, ఆ గురువులు కూడా మనను గౌరవించాలి. ఈ కాలంలో డబ్బులను ఇస్తున్నాం, మన పిల్లల భవిష్యత్తు చాలా గొప్పదవుతుందా? అలా గొప్పగా ఏమి జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసమే వాళ్ళు విద్య చెప్తున్నారు తప్ప ప్రేమతో విద్యను చెప్పడం లేదు. కాబట్టి ఒక అధ్యాపకుడిని మనం ఏర్పాటు చేసుకుంటే అతను చెబుతున్నాడా లేదా తెలుస్తుంది, మనము చూస్తూ ఉంటాము, మన పిల్లలకు అర్థమవుతుంది. ఇలాంటి విద్యా విధానం, ఒక అధ్యాపకుడు ఒక విద్యార్థికే పాఠం చెప్పగలుగుతాడు, 10 మందికి 20 మందికి పాఠాలు చెప్పలేడు. కాబట్టి అధీతి అంటే శ్రవణం, నలుగురి మాటలు వింటూ ఉంటాడు. నలుగురు విద్యార్థులు ఒకేసారి ఉంటే ఎవరి ధ్వని ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? నలుగురు కలిసి చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క విడివిడిగా అడిగితే వానికి కొంచెమే వస్తుంది, ఒకనికి బాగా వస్తుంది, ఒకనికి రానే రాదు. ఇది పాశ్చాత్య జీవన పద్ధతి. మన జీవన పద్ధతి అంటే ఒక అధ్యాపకునికి ఒకడే శిష్యుడు. ఏకస్తపస్వి ద్విరధ్యాయి. తపస్వి ఒక్కడే ఉంటాడు, ద్విరధ్యాయి. అధ్యయనం అనేది ఇద్దరికి సంబంధించింది, చెప్పేవాడు వినేవాడు. కాబట్టే సహ నవ్వు అవతు, నవ్వు సహ అవతు. నవ్వు అంటే మన ఇద్దరిని సహా కలిపి, అవతు రక్షించాలి పరమాత్మ. నిన్ను రక్షించి నన్ను రక్షించకపోతే త్వాం రక్షతి మాం న రక్షతి, మాం రక్షతి త్వాం న రక్షతి.
కథముపయోగः? ఉభయోః రక్షణం ఆవశ్యకం. సహనౌ అవతు, సహనౌ భునక్తు. అహం భోజనం సమ్యక్ కరోమి, భవాన్ భోజనం న సమ్యక్ కరోతి. అథవా భవాన్ బహు సమ్యక్ భోజనం కరోతి, అహం భోజనం న కరోమి. కథం విద్యా ప్రాప్తిర్భవతి, అహం ఉపవాసి కథం వదామి, భవాన్ సుష్ఠు భుక్త్వా కథం శృణోతి నిద్రాం కరోతి. అతః మమ భోజనం యథా భవతః భోజనమపి తథా. నీవెలా తినాలో నేను అలాగే తినాలి, నేను ఎలా తినాలో నువ్వు అలాగే తినాలి. ఇది గురు శిష్యుల యొక్క అనుబంధం. శిష్యుడు గురువు దగ్గర నేర్చుకోవాలి, ఎలా తినాలో, ఎంత తినాలో నేర్చుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర ఇది నేర్చుకోలేడు కాబట్టి గురువు యొక్క అవసరం. కాబట్టి సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. నేను నీవు ఇద్దరము ప్రయత్నం చేద్దాం. ఏం ప్రయత్నం చేద్దాం? వీరత్వ ప్రయత్నం చేద్దాం. ఏ వీరత్వం? జ్ఞాన వీరత్వం, పాండిత్య వీరత్వం. కాబట్టి నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్తాను. ఇద్దరమే, మనం ఉన్నది ఇక్కడే ఇద్దరమే కదా. ఎందుకోసం సంకోచం? వద్దు, నువ్వు అడుగు. నేను కూడా అందరికీ వినిపించడం లేదు. ఎవరు ఒక్క వినేవాడు ఉన్నాడో అతని కోసమే వినిపిస్తున్నాను. ఆ ఒక్కడు విన్ని బాగుపడితే నేను బాగుపడినట్టే లెక్క. నేను అతను అడిగిన దాన్ని నేను చెప్పగలిగితే నేను బాగా చెప్పినట్టు లెక్క. నేను చెప్పిన దాన్ని శ్రోత నాకు అర్థమైంది అని ఆచరించడానికి సిద్ధమైతే నేను చెప్పిన పదానికి ఉపయోగము, వాక్యానికి ఉపయోగం. లేకపోతే ఎందుకోసం చెప్పాలి, ఎవరికోసం చెప్పాలి? అతః శ్రవణం కృత్వా శ్రోతా శ్రోతా స్యాత్, సమ్యక్ ఉపదేశం కృత్వా గురుః గురుః స్యాత్. అతః సహ వీర్యం కరవావహై. కాబట్టే అధ్యాపకుడు, విద్యార్థి ఇద్దరూ కూడా ఇది ఉండాలి. ఇది సామూహికమైన విద్యలో ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి సామూహికమైన విద్యాశాల ఎలా ఉండేదంటే మన పూర్వకాలంలో ఇద్దరిద్దరినే కూర్చోబెట్టడం. వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు, వీడిద్దరు ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు, అందరూ అలా కూర్చుంటారు. అధ్యాపకుడు ఒకడిని కూర్చోబెట్టుకొని తాను చెప్తూ ఉంటాడు. ఈ శిష్యుడు, ఈ విద్యార్థి తాను ఇంకొకళ్లకు కూర్చోబెట్టి తాను చెప్తుంటాడు. మళ్ళీ అక్కడ ఇద్దరే. ఆ విద్యార్థి మళ్ళీ ఇంకొకరితో తనకు తెలియనిది, తనకు తెలిసింది చెప్తూ ఉంటాడు, తెలియంది వింటూ ఉంటాడు. ఇలా ఎక్కడైనా ఇద్దరిద్దరే. శాస్త్రం చెప్పింది అలా. ద్విరాధ్యాయి, మూడవవాడు కలిస్తే చదువు రాదు, కాలక్షేపం వస్తుంది. ఒకళ్ళకి అర్థమవుతుంది, ఒకళ్ళకి అర్థం కాదు. ముగ్గురున్నా అంతే. చెప్పేవాడు ఒకడు, వినేవాళ్ళు ఇద్దరైనా కూడా ఒకనికి అర్థమవుతుంది, ఒకళ్ళకి అర్థం కాదు. మనం భ్రమపడతాం, అందరూ చక్కగా చెప్పారు అని. సమాధానం సామూహికంగా అడుగుతాం, సామూహికంగా చెప్తారు. ఇది పాశ్చాత్య పద్ధతి. మన పద్ధతి ఇద్దరిద్దరే. ఇలాంటి విద్యా విధానం వచ్చినప్పుడు ఎవరు అపూర్ణులవుతారు? శిష్యుడు పూర్తిగా అంతేవాసి అవుతాడు, గురువు యొక్క స్థానంలో మళ్ళీ నిలబడేవాడవుతాడు. ఇంత క్రమశిక్షణ ఉండేది. ఇద్దరే కదా, ప్రేమ ఎక్కువైపోయింది కదా, అతను బద్దకిస్తాడేమో, ఏమీ లేదు. ఒక్కడున్నా పిల్లవాడిని శాసించే చెబుతాడు. గురువు యొక్క మాట వినాలి, ధర్మం నేను విని తీరాలి అనుకొని వింటాడు. కాబట్టి అశ్రద్ధకు అవకాశం లేదు. తల్లి చెప్పినా అశ్రద్ధకు అవకాశం లేదు, తండ్రి చెప్పినా అశ్రద్ధకు అవకాశం లేదు. ఇప్పుడు పిల్లలు తక్కువైపోవడం వల్ల నా ఒక్క కుమారునికి నేనేమి చెప్తాను, నా ఒక్కడితే అమ్మాయి ఎలా చెప్తాను నేను అని తల్లిదండ్రులు చెప్పడం లేదు. కాబట్టి వాళ్ళు వినడం లేదు. కాబట్టి నలుగురిని కనీసం కనాలి కూడా, కనీసం నలుగురు. అప్పుడేమవుతుందంటే అక్క చెప్తుంది, తమ్ముడు చెప్తాడు, అన్న చెప్తాడు, చెల్లెలు చెప్తాడు. అలా నలుగురు చెప్పుకుంటే ఇంట్లో విషయాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి భారతీయ జీవన పద్ధతిని మనం మళ్ళీ తేవాలి. నేను చెప్పదగిన దానిని అని తల్లి అనుకున్న రోజున పిల్లవానికి కావలసిన పాఠాలు ముందే చెప్పి పంపిస్తుంది వేరే చోటికి. తండ్రి కూడా అంతే. నా విద్య పిల్లవానికి అవసరం. నేను గణనం చేస్తాను, లెక్కలు చేస్తాను. నా పిల్లవాడికి నేను ముందు లెక్కలు చెప్పాలి. ఇంకొకళ్ళు ఎవరు చెప్పగలుగుతారు? తండ్రికి కుమారుని మీద ఉన్నంత ప్రీతి వేరే వాళ్ళకు ఉంటుందా? కుమారునికి తండ్రి మీద ఉండే ఆలంబనము వేరే వాళ్ళ మీద అంత ఆలంబనం ఉంటుందా?
కాబట్టి ఇది గమనించి మన విద్యను మనం చెప్పడం అనేది నేర్పాలి. అప్పుడు 10 ఏళ్లకే పండితులైపోతారు మన పిల్లలు. ఇంకా విశేష గుణాలను అధ్యయనం చేసుకోవడం కోసం గురువు దగ్గరికి పంపడం. కాబట్టి ఎంత చక్కని పద్ధతి మనది. ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ్యత, డబ్బు కట్టేశాం కదా అని తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు. మేము చెప్పేశాం కదా, రాకపోతే వాడి కర్మ అనుకుంటారు అధ్యాపకులు. ఈ విధంగా సమానంగా ఉండే ఆడుకునే పిల్లలు ఆడుకునేవాళ్ళు కదా అనుకుంటారు. ఎవరు ఎలా మారిపోతున్నారో తెలియడం లేదు, ఎవరి వల్ల మారుతున్నారో తెలియడం లేదు. తీరా మన దగ్గరికి వచ్చినప్పుడు మన విషయాన్ని మనం ఆలోచించుకునేటప్పుడు మా అమ్మాయి నా మాట వినడం లేదు, మా అబ్బాయి మా మాట వినడం లేదని తల్లిదండ్రుల యొక్క రోదనం వల్ల అమ్మ చెప్పేదేమిటి, నాకు అమ్మకేం తెలియదు, వాడు పెంచారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళ ధర్మం అంతే, నా ధర్మం వాళ్ళ మాటలు వినడం కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, ఈ విద్యనే చదువుతాను, ఈ పనే చేస్తాను, వేరే పని చెయ్యను. ఇలాంటి జబ్బులన్నీ ఎందుకు వస్తాయంటే పాశ్చాత్య విద్యా విధానం వల్ల. భారతీయ విద్యా విధానంలో ఎంత ముసలివాడైనా కొడుకు తల్లికి దాస్యం చేస్తాడు, తండ్రికి దాస్యం చేస్తాడు. ఎందుకంటే వృత్తి కల్పించిన వాడు తండ్రి, మొదటి మాటను చెప్పినది తల్లి. ఇది భారతీయ కళలను నేర్చుకోవడం. మనం అనుకున్నాం కదా, మనమంతా పవిత్రులం. ముందు పవిత్రత్వాన్ని నాటినటువంటి జాతి మన జాతి. ఈ పవిత్రత్వాన్ని ఎప్పుడైతే మనము అర్థం చేసుకున్నామో, మన తల్లిదండ్రులు పవిత్రులు, తాత ముత్తాతలు పవిత్రులు, అందరూ కూడా పవిత్రులు. మన వంశము, వర్ణము, సాంకర్యము లేకుండా ఉన్నది, మోహాలతో బద్ధము కాలేదు. సామాన్య జనులకు తెలుసు, ఇప్పటికీ కూడా అలాంటి జాతి ఉంది కాబట్టే భారతీయత్వమును మనము చూడగలుగుతున్నాం. కానీ చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనే పేరుతో మాత్రమే ఉండే వాళ్ళల్లో ఈ క్రమశిక్షణ ఉండడం లేదు. భారతీయ క్రమశిక్షణ మామూలుగా కూలీలు చేసే సేవకుల యొక్క జాతిలో కనపడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తమ పిల్లలతో కలిసి వెడతారు, తాము చేసే పనిని చేయిస్తారు, జీవితాన్ని నేర్పుతారు, వాళ్ళ ఎలా బ్రతకాలో నేర్పుతారు. కాబట్టి అలా ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని నేర్పే సంస్కృతి మనది, అలవాటు. కనుక మన జన్మ పవిత్రం, మన అందరి జన్మ పవిత్రం, మన అందరి కర్మ పవిత్రం. కర్మ అంటే మన జీవిత వృత్తి, జీవన వృత్తి, మన కళ పవిత్రము. ఆ కళలో అందరూ కూడా సఫలత్వాన్ని పొందాలి. తర్వాత ఆ సముద్ర క్షితికి మనం ఈశ్వరులం కావాలి. సముద్రం దాకా ఉండేటువంటి ఈ భూమిలో నా వృత్తితో, నా కళతో సమానంగా ఇంకొకళ్లకు పని ఉండదు అని అనిపించుకున్న వాళ్ళు మన వాళ్ళంతా కూడా. కాబట్టి ఆ సముద్ర క్షితీశానాం ఆ నాకరథవర్త్మనాం. ఇంకా చివరికి వచ్చేటువంటి లాభం ఏమిటి? స్వర్గం. స్వర్గం అంటే సుఖమే. స్వర్గం దాకా మనకు మార్గం ఉంటుంది, స్వర్గం దాకా మార్గం ఉంటుంది. అంటే కష్టపడని స్థితి నుంచి బయలుదేరడం కాకుండా, కష్టమున్న స్థితి నుంచి బయలుదేరి కష్టమేమాత్రము లేని పవిత్ర జీవితముతో మన జీవనం సమాప్తమవుతుంది. ఆ నాకరథవర్త్మన, నాకము ద్వారా, నాకమంటే అక్కం అంటే సుఖము, అకమంటే దుఃఖము, నాకమంటే ఎక్కడ దుఃఖం ఏమాత్రం ఉండదో అది సుఖం. ఈ సుఖ జీవనము స్వతంత్రంగా రావాలి. ఆ నాక రథవర్త్మన, అక్కడ దాకా మనకు రథం మార్గం ఉండాలి. రథం మార్గం అంటే అర్థం ఏమిటి? ఈ భూలోకంలోనే నేను సుఖాన్ని అనుభవించేటువంటి స్థితికి నేను రావాలి. నాకు పరధర్మము వల్ల కాదు, నా స్వధర్మము వల్ల మా తండ్రి సద్గతిని పొందాడు, నేను అదే సద్గతిని పొందుతాను అనే ఒక నిర్ణయము కలిగినటువంటి జీవనం మనందరికీ కూడా వస్తుంది. అందుకోసం కళలు, వాటి మీద నైపుణ్యము, వాటిని నేర్చుకోవడము, తల్లిదండ్రుల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ నేర్చుకోవలసినటువంటి క్రమం ఇది. ఈ క్రమముతో మన వృత్తిని మనం నేర్చుకోవాలి.
మన వృత్తిలో మనము కళాకారులం కావాలి. ఇలాంటి పవిత్ర జీవనాన్ని ఇచ్చేటువంటి జాతి మనది. అలాంటి జాతిని మన ఋషులు చెప్పారు. కాబట్టి మనం స్వర్గం దాకా నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు, ఇక్కడే స్వర్గం ఉంటుంది. పునర్మిలామః. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.